హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఫిబ్రవరి 1 నుంచి కొత్తగా మారే రూల్స్ అంటే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఈ ఫిబ్రవరి 1 నుంచి కొత్తగా మారే రూల్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పెన్షన్ నుంచి గ్యాస్ సిలిండర్ దాకా ఫిబ్రవరి 1 నుంచి మారే రూల్స్ ఇవే. జేబుకు భారీగా చిల్లుపడే ఛాన్స్. దేశ బడ్జెట్ రేపు అంటే ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. కొత్త నెల ప్రారంభం కాబట్టి దేశంలో అనేక మార్పులు సర్వసాధారణం. 1వ తేదీ నుంచి దేశంలో అనేక నిబంధనలు మారుతున్నాయి. ఈ నియమాలు మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఫిబ్రవరి ప్రారంభం నుంచి ఎన్పిఎస్ ఉపసంహరణ, అలాగనే ఐఎంపిఎస్, గ్యాస్ సిలిండర్ ఛార్జీలతో సహా అనేక నియమాలు మారుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి పిఎఫ్ఆర్డీఏ నుంచి నేషనల్ పెన్షన్ సిస్టంలో మార్పులు ఉంటాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద ఖాతాల ఉపసంహరణ నిబంధనలు మార్చారు. పిఎఫ్ఆర్డీఏ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం కొత్త నిబంధనల ప్రకారం ఎన్పిఎస్ ఖాతాదారులు మొత్తం డిపాజిట్ చేసిన మొత్తంలో 25% కంటే ఎక్కువ విత్డ్రా చేయడానికి అనుమతించబడరు. ఇందులో ఖాతాదారులు యజమాని సహకారం మొత్తం ఉంటుంది. దీని ప్రకారం మీ పేరు మీద ఇల్లు ఉంటే ఎన్పిఎస్ ఖాతా నుంచి పాక్షిక ఉపసంహరణ అనుమతించబడదు. ఇక ఫిబ్రవరి 1 నుంచి ఐఎంపిఎస్ నిబంధనలలో పెద్ద మార్పు రాబోతుంది. ఇప్పుడు మీరు 1వ తేదీ నుంచి లబ్ధిదారుని పేరుతో జోడించకుండానే నేరుగా బ్యాంకు ఖాతాల మధ్య 5 లక్షల వరకు నిధులను బదిలీ చేయవచ్చు. ఎన్పిసిఐ అక్టోబర్ 31, 2023 సర్కులర్ జారీ చేసింది. బ్యాంకు ఖాతా లావాదేవీలను వేగంగా మరింత ఖచ్చితమైనదిగా చేయడానికి ఎన్పిసిఐ అలాగనే ఐఎంపిఎస్ నియమాలను మార్చింది. ఎన్పిసిఐ ప్రకారం మీరు గ్రహీత లేదా లబ్ధిదారుడి ఫోన్ నెంబరు, బ్యాంకు ఖాతా పేరును నమోదు చేయడం ద్వారా డబ్బు పంపవచ్చు. ఇకపోతే ఎస్బీఐ ప్రత్యేక గృహ రుణ ప్రచారాన్ని నిర్వహిస్తుంది. దీని కింద మీరు చౌక ధరలకు గృహ రుణం పొందవచ్చు. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం ఈ ఆఫర్ కింద బ్యాంకు 65 బీపీఎస్ వరకు తగ్గింపు ప్రయోజనాన్ని పొందుతుంది. ఈ తగ్గింపు ఫ్లిక్స్పే, ఎన్ఆర్ఐ శాలరీ క్లాత్తో సహా అన్ని గృహ రుణాలకు చెల్లుబాటు అవుతుంది. ఇకపోతే పంజాబ్ సింధు బ్యాంకు కస్టమర్లు జనవరి 31, 2024 వరకు ధనలక్ష్మి 444 డేస్ ఎఫ్డి సౌకర్యాన్ని పొందవచ్చు. ఫిబ్రవరి 1 తర్వాత మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు. ఈ ఎఫ్డి వ్యవధి 444 రోజులు. ఇందులో సాధారణ కస్టమర్లు 7.4% వడ్డీ ప్రయోజనం పొందుతున్నారు. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 7.9%, అలాగనే సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.5% చొప్పున వడ్డీ లభిస్తుంది. ఇక ఫిబ్రవరి 1 నుంచి మరో కొత్త రూలు. మీరు కూడా ఫాస్టాగ్ వినియోగదారుడైతే మీరు దాన్ని కేవైసీని జనవరి 31 లోపు పూర్తి చేయాలి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. మీరు ఫాస్టాగ్ కేవైసీ పూర్తి కాకపోతే అది నిషేధించబడుతుంది లేదా బ్లాక్ లిస్టు చేయబడుతుంది. ఇకపోతే ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వం, చమురు కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు ఉంది. ఈసారి బడ్జెట్కు ముందు ప్రభుత్వం ఎల్పీజీ ధరల్లో సడలింపు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఫిబ్రవరి 1 నుంచి అంటే ఈ రోజు నుంచి ఆర్థిక లావాదేవీల్లో కొన్ని మార్పులు అయితే గమనించవచ్చని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చూశారు కంటే అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.